ఏం చదువుతున్నవారు అని ఒక మాట అనేసి దెబ్బ రెండు వేస్తే ఏం చెప్పలేం. ఆ రోజుల్లో తండ్రులు అంటే భయమే తప్పించి ప్రేమ తక్కువ. ఇంకా అప్పుడు ఫీజులు లేవు, ఓన్లీ పుస్తకాలు ఒకటే బడ్డె, పుస్తకాలే వామ్మో అంతే. ఆ ఫీజు స్కూల్లో 30 రూపాయలు 20 రూపాయలు ఉండేది, అది కట్టడం ఒక పెద్ద ప్రాణాంతకం ఆ రోజుల్లో. ప్లస్ ఈ నోట్ బుక్స్ లో కూడా అప్పటికి క్యాల్కో తయారు చేసుకుని మేమే చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా బుక్స్ ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారు, నోట్ బుక్లు కూడా ఇస్తున్నారు కూడా. ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చదవడం మాత్రమే జీవితం అయిపోయిన రోజులు. అలా చదవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ తప్పనిసరి. ఇవాళ డబ్బు లేదా నువ్వు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చదివించుకో, డబ్బు లేదా గవర్నమెంట్ కాలేజీలో చదివించుకో. అలాంటప్పుడు ఇంకా ఈ పథకం ఎత్తేస్తున్నామని అనౌన్స్ చేసేస్తే అయిపోద్ది కదా, ఇవ్వమని చెప్పేస్తే అయిపోద్ది కదా. చెబితే జనాలు తిడతారు, చెప్పకపోతే కేవలం తిట్టుకుంటారు. లోపల తిట్టుకోవడం వేరు, బయటికి తిట్టడం. అంటే ఒకటి అప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో అడ్మిషన్స్ కూడా తగ్గిపోతాయి, ఈ యూనివర్సిటీ కూడా ఎవరు అప్పుడు మరి కాలేజీలు కూడా మూసేస్తారు. డబ్బులు ఉన్నవాడు చదువుకుంటాడు, లేనోడు మూసేస్తారు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఇవాళ ఒక 50,000 రూపాయల ఫీజు పెట్టి బీటెక్ చదివించే పరిస్థితుల్లో ఎంతమంది ఏడాదికి 50,000, ఏడాదికి 50,000 అంటే చాలా గగనం. ఇక్కడ ఇంకొకటి, ఎంతో కొంత ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఇక్కడ చదివించట్లేదు, పక్క రాష్ట్రాలకు లేదంటే విదేశాలకు పంపించేస్తున్నారు. 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత అక్కడ పంపించి చదువుకుంటున్నారు. లేని వాళ్ళే